టీడీపీ, బీజేపీ, జనసేనల కూటమి అభ్యర్థి అయిన రోషన్న గెలుపుతోనే బద్వేల్ అభివృద్ధి సాధ్యమవుతుందని టీడీపీ యువనేత రితేష్ కుమార్ రెడ్డి, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోషన్న పేర్కొన్నారు. ఆదివారం బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డు వెంకటయ్య నగర్లో వార్డు ఇన్ఛార్జ్ రాగి మన ప్రతాప్ కుమార్, కౌన్సిలర్ రాగి మాను రవితేజల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం అట్టహాసంగా నిర్వహించారు. ఇందులో భాగంగా టీడీపీ యువనేత రితేష్ కుమార్ రెడ్డి, ఎన్డీఏ కూటమి అభ్యర్థి బొజ్జ రోషన్నలు టీడీపీ, బీజేపీ, జనసేన నేతలతో కలిసి వారు విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి తమ అమూల్యమైన ఓటును ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన బొజ్జ రోషన్న కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు ఓటర్లను అభ్యర్థించారు. 24 వార్డులో నెలకొన్న పలు సమస్యలను ఆ వార్డు ప్రజలు వారి దృష్టికి తీసుకొచ్చారు. సందర్భంగా వారు మాట్లాడుతూ బద్వేల్లో అభివృద్ధి జరగాలంటే అది ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలుపుతోనే సాధ్యమవుతుందని వారు పేర్కొన్నారు. 24 వార్డులో శ్మశాన వాటిక, రోడ్డు, డ్రైనేజీ తదితర సమస్యలు ఉన్నాయని, వాటన్నిటినీ ఎన్డీఏ కూటమి గెలిచినా 100 రోజుల్లోనే పరిష్కరిస్తామని వారు ప్రజలకు హామీ ఇచ్చారు. వైసీపీ గత 5 ఏళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి పనులను చేయలేకపోయిందని, కేవలం శిలాఫలకాలను మాత్రమే పరిమితమైందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బద్వేల్ అభివృద్ధికి 130 కోట్లు మంజూరు అయితే 30 కోట్లు మాత్రమే పనులు చేయించిందని, ఈ 5 ఏళ్ల పాలనలో ఎందుకు అభివృద్ధి చేయలేకపోయిందో చెప్పాలని వారు ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇప్పించిందని, గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో ఏమి అభివృద్ధి జరిగిందో చెప్పాలన్నారు. 3-4 రోజులకు ఒకసారి తాగునీరు సరఫరా చేస్తూ మరియు కరెంటు కోతలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటే కేంద్ర మరియు రాష్ట్ర నిధులతో రాష్ట్రం సస్యశ్యామలంగా మారుతుందన్నారు. ఈ వైసీపీ అరాచక పాలనలో స్వార్థ రాజకీయాలు, యథేచ్ఛగా భూ ఆక్రమణలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువత ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ పార్టీ ఏమీ చేయని పార్టీగా మారిపోయిందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, బద్వేల్ అభివృద్ధి చెందాలన్నా ఎన్డీఏ కూటమి గెలుపుతోనే సాధ్యమవుతుందని, కావున ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు కూటమి అభ్యర్థి అయిన బొజ్జ రోషన్నకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. రోషన్ ఎట్లా ఒక ఇంటికాడ కాంప్లెక్స్ రాయరా నూరా తొందరపడకుండా నిదానంగా పతాపడుతున్నాడు చూడ
ఇట్లంటే మళ్ళీ ఎనికి వచ్చినాం మేము. లేదు లేదు క్లారిటీ అడగండి. ఎనికి ముందు తిరగలేము. ప్రతాప్ స్వామి ప్రతాప్ స్వామి బ్రదర్ ఒక నిమిషం బ్రదర్.
మీరు కొద్దిగా ఎక్కువ తినికి రండి. బ్రదర్ ఫోన్ బ్రదర్ ఒక్క నిమిషం. రైట్ సైడ్ స్వామి అడ్వకేట్ అసలు సారట పోతాడు మనం. అన్న ఫ్రిడ్జ్ రండి సార్ ఉంటుంది. ఓకే సార్. నేను టోటల్ ఈరోజు బీజేపీ అభ్యర్థి బొజ్జా రోషన్న గారితో కలిసి మధ్యలో వెంకటయ్య నగర్లో 24వ వార్డులో ఇంటింటి ప్రచారం కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు బర్జువేల్ టౌన్లో జనసేన, టీడీపీ మరియు బీజేపీ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే బద్వేల్లో వాళ్ళు మాత్రం కేవలం ఇళ్ల లేని దగ్గర కానీ వాళ్ళ స్థలాల దగ్గర కానీ రోడ్లు కట్టుకోవడం జరిగింది. ఇక్కడ అనేక ప్రాంతాల్లో మనం ఇంకా డ్రైనేజ్ కానీ రోడ్ల సమస్య ఉంది. మరియు మౌలిక సదుపాయాలాగా శ్మశాన వాటిక కూడా
ఇక్కడ ఉన్న స్థానికులు మాకు తెలియజేశారు. ఇది ఇంకా కంప్లీట్ కాలేదు. మీకు గుర్తుంటే గత ప్రభుత్వంలో 133 కోట్లు తెలుగుదేశం ప్రభుత్వం శాంక్షన్ చేస్తే వీళ్ళు కేవలం దాన్ని రీటెండర్ చేసి ఈరోజు 30 కోట్ల పనే చేశారు. ఈ 5 ఏళ్లు వీళ్ళకి సరిపోలేదా? అప్పుడు ప్రభుత్వం లాస్ట్గా 3 నెలల ముందు మేము శాంక్షన్ చేశాము. ఈరోజు మీరు మార్కెట్ యార్డ్లో చూస్తే అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ శాంక్షన్ చేస్తే అది పూర్తి చేయలేరు వీళ్ళు. ఏది వైసీపీ అంటే ఏమీ చేయని పార్టీ లాగా మిగిలిపోయింది. కేవలం శిలాపలకాలు కొద్దిగా చేసి ఎలక్షన్ స్టంట్ గా చేస్తున్నారు. మీరు నిన్న కరపత్రాల్లో చూస్తే కూడా ఎక్కడో వీళ్ళు ఇక్కడ ఉన్న కౌన్సిలర్లే ఇంతకుముందు అక్కడ మా పార్టీలో ఉన్న కౌన్సిలర్ కూడా చెప్పాలా, బుద్ధి చెప్పాలా వీళ్ళకి. ఎందుకంటే ఈ బద్వేల్ తాలూకాలో మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి కొలాయి ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం. ఆ రోజు రోడ్లు గీడ్లు కూడా పాల్గొట్టి మహిళలు గాని ఇంటి వారు గాని చాలా ఇబ్బంది పడుతున్నారనేసి బిందెలు లేకుండా నీటి సమస్య కొరత ఉండకూడదని ప్రతి ఇంటికి అన్ని సైడ్లు ట్యాంకులు శాంక్షన్ చేసి యుద్ధపూర్వంగా ప్రతి ఇంటికి కొలాయి ఇచ్చాం. ఈరోజు నీటి సమస్య రాకుండా ఉంది. పైగా నేను ఎప్పుడో చెప్పాను, ఈ డ్యామ్ లో నీళ్లు ఎండిపోతున్నాయి. ఈ డ్యామ్ నీళ్లు ఆర్టీపీపీ గాని లేదంటే కడప గాని థర్మల్ కానీ కడపకు గాని లేదంటే ప్రాజెక్టులు గాని వాళ్ళున్న కంపెనీలు ఇండస్ట్రియల్ కడపలో ఉన్న దానికి గాని తీసుకెళ్లిపోతున్నారు. రైతులు గాని ఇక్కడున్న స్థానికులు గాని దయచేసి గమనించాలి. ఈ రోజు మీరు బద్వేల్ ప్రాంతంలో కనుక్కోండి, మున్సిపాలిటీ ప్రాంతంలో 3వ రోజుకి గాని నీళ్లు రావట్లే. కొద్ది దగ్గర 4వ రోజు అవుతుంది, మరుసటి రోజు అవుతుంది. కరెంట్ సరఫరా మీ అందరికీ తెలుసు, ప్రతిరోజు కరెంట్ ఉండేది. ఏ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో పోలే. ఈ రోజు చూస్తే కేవలం కావాలని టెక్నికల్ అని చెప్పి 2 రోజులకోసారి తీస్తే, మొన్న చూస్తే ధర్నాకు కూర్చున్నారు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, రాత్రి పూగల ఈ ఎండాలు పుట్టాలా అనేసి. 24 కరెంటు ఇచ్చే పరిస్థితి లేదు, గవర్నమెంట్ బిల్లులు చెల్లించట్లేదు. ఈ రోజు నేను ఒకటే హామీ ఇస్తున్నా, ప్రభుత్వం వచ్చినాక ఎవరైనా పేదవాళ్లు వాళ్ళ భూ కబ్జా అయింటే వాళ్ళకి తిరిగిచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది ఖచ్చితంగా. మరియు కూటమిగా ఏర్పడే పైనున్న సెంట్రల్ గవర్నమెంట్ లో వచ్చే ఎన్డీఏ ప్రభుత్వం గాని ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం రావడం, రోషన్న గారు గెలవడం తథ్యం. మేము ఖచ్చితంగా 100 రోజుల్లో ఈ పరిష్కరిస్తూ చాలా మంది కరెంటు మీటర్ల కోసం కూడా ఇక్కడ స్థానిక కమలం గుర్తు ఫ్యామిలీ పెద్ద అనుకో పెద్దానికి సైట్ చేయండి సార్, పెట్టుకోండి సార్. ఆయనకి
చిన్న